దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడు మనతో ఒక వాక్కునిచ్చి మనల్ని ధైర్యం పరుస్తూ ఆత్మీయంగా లేవనెత్తుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి 49వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, చిగట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగును స్థిరపరచెను. ఈరోజు దేవాది దేవుడే మనల్ని స్థిరపరచబోతున్నాడు. నిన్ను బండ మీద నిలవబెట్టి నీ అడుగును స్థిరపరిచి నిన్ను బలపరిచి ఆశీర్వాదకారకంగా దేవాది దేవుడే హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక వాగ్దానాన్ని బట్టి బలం కలిగి ధైర్యంతో లేవనెత్తబడాలి. ఎందుకంటే చీకట గల దొంగ ఊబిలో నుంచి, భయంకరమైన పాప ఊబిలో నుంచి దేవాది దేవుడు నిన్ను రక్షించుకొని ఉన్నాడు. నిన్ను లేవనెత్తాడు. తన రక్షణ నీకు ఇచ్చి, తన ఆనందాన్ని నీకు ఇచ్చి, తన సంతోషాన్ని నీకు ఇచ్చి, ఒక దీవెనకరంగా నిన్ను మార్చడానికే పాపపు ఊబిల్లో లోకంలో ఉన్న నిన్ను రక్షించి లేవనెత్తి కాపాడి ఒక రక్షణ బ్యాప్టిజం ఇచ్చి ఈరోజు తన బిడ్డగా నిన్ను చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన బిడ్డమైన నీవు ప్రతి సమయంలో నీవు ప్రార్థించగలిగితే ఆయన నీకు మొరపెడతాడు. నీ మొరను ఆయన ఆలకించి నీకు సహాయం చేయగలడు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను సహనంతో, ఇక్కడ భక్తులు ఏమని రాస్తున్నాడంటే, నేను సహనంతో కనిపెట్టుకొని ఉంది, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. ఖచ్చితంగా ఆలకించే దేవాతి దేవుడు. నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో సమస్తం దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఎందుకంటే నిన్ను రక్షించుకుంది నీకు దీవెన ఇవ్వడానికే, నిన్ను కాపాడుకుంది నిన్ను సంతోషంతో నింపడానికే, ఆయన తిరిగి లేచింది కూడా నీ పట్ల కృప చూపడానికే. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ ప్రార్థనలన్నీ దేవుడు విని ఆలకించి నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరిచి ఒక బండ మీద నిలవనెత్తి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకారకంగా దేవుడే లేవనెత్తబోతుండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్వచనాన్ని మీరు రూఢీపరిచాయా. వారు భయంకరమైన పాప ఊపిలో ఉండగా మీరే రక్షించారు, మీరే విడుదలిచ్చారు, మీరే స్వస్థపరిచారు, మీరే లేవనెత్తి బలపరిచి ఇంకా ఇంకా స్థిరపరిచి ఇంకా ఇంకా ఆశీర్వాదకారకంగా వారి విన్నపాలన్నింటికి విడుదలిస్తూ సమస్తం సమకూర్చి మేలు కొరకు జరిగించమని ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెన శుభమునిచ్చి వారి పనుల్లో, వృత్తిలో, వ్యాపారాల్లో మీరే సహాయం చేస్తూ నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.